ఈరోజు బాబు జగజ్జీవనరావు గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భారత రెండవ ఉప ప్రధానిగా ఆయన ఈ దేశానికి అనేక సేవలు అందించారు. అంతేకాకుండా దళిత జాతి అణచివేతను వ్యతిరేకిస్తూ అనేక ఉద్యమాలు చేపట్టారు. ఈరోజు చూస్తూ ఉన్నాం, భారతదేశ వ్యాప్తంగా, అందులో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితుల మీద దాడులు, ఈ బీజేపీ దాడులు చాలా ఎక్కువైపోయాయి. వీటన్నిటిని కూడా దళిత జాతి ఖండిస్తూ ఉంది. అలానే కాంగ్రెస్ పార్టీ కూడా ఖండిస్తూ ఉంది. ఈ రోజున దళిత జాతికి కేవలం కాంగ్రెస్ పార్టీయే న్యాయం చేయగలదని ఈరోజు అందరూ తెలుసుకుంటూ ఉన్నారు. ఈ రోజున బీజేపీ యొక్క అకృత్యాలకి ఈ యొక్క కూటమి కూడా దానికి సపోర్ట్ ఇవ్వడం చాలా విచారకరమైన విషయం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున బాబు జగజ్జీవనరావు గారిని దళిత జాతి మొత్తం కూడా మర్చిపోకుండా ఈ రకంగా గౌరవించుకుంటూ ఈరోజు యొక్క బీజేపీని వ్యతిరేకిస్తూ ఉన్నారంటే కారణం వీరు బీజేపీ చేస్తున్నటువంటి దురగతలు అని చెప్పుకోవాలి. యొక్క బీజేపీ యొక్క దురగతాలని కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎదుర్కోగలదు. దాంతోపాటు దళిత జాతి కూడా కలిసి రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఈరోజు బాబు జగజ్జీవనరావు గారి జయంతి సందర్భంగా దళిత జాతికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భారత రెండవ ఉప ప్రధానిగా ఆయన ఈ దేశానికి అనేక సేవలు అందించారు. అంతేకాకుండా దళిత జాతి అణచివేతను వ్యతిరేకిస్తూ అనేక ఉద్యమాలు చేపట్టారు. ఈరోజు చూస్తూ ఉన్నాం, భారతదేశ వ్యాప్తంగా, అందులో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితుల మీద దాడులు, ఈ బీజేపీ దాడులు చాలా ఎక్కువైపోయాయి. వీటన్నిటిని కూడా దళిత జాతి ఖండిస్తూ ఉంది. అలానే కాంగ్రెస్ పార్టీ కూడా ఖండిస్తూ ఉంది. ఈ రోజున దళిత జాతికి కేవలం కాంగ్రెస్ పార్టీయే న్యాయం చేయగలదని ఈరోజు అందరూ తెలుసుకుంటూ ఉన్నారు. ఈ రోజున బీజేపీ యొక్క అకృత్యాలకి ఈ యొక్క కూటమి కూడా దానికి సపోర్ట్ ఇవ్వడం చాలా విచారకరమైన విషయం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున బాబు జగజ్జీవనరావు గారిని దళిత జాతి మొత్తం కూడా మర్చిపోకుండా ఈ రకంగా గౌరవించుకుంటూ ఈరోజు యొక్క బీజేపీని వ్యతిరేకిస్తూ ఉన్నారంటే కారణం వీరు బీజేపీ చేస్తున్నటువంటి దురగతలు అని చెప్పుకోవాలి. యొక్క బీజేపీ యొక్క దురగతాలని కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎదుర్కోగలదు. దాంతోపాటు దళిత జాతి కూడా కలిసి రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం.